చదువు విషయంలో దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. ఆయన కృప అసలు ఎంత ఎంత చెప్పినా కానీ వర్ణించలేము. దేవుని కృప తర్వాత దైవ సేవకుల ప్రార్థన ఫలితం అంతుంది. మాకైతే 5 సంవత్సరాలకు ఒకసారి టెట్ ఎగ్జామ్ ఇస్తారు, గవర్నమెంట్ నోటిఫికేషన్. అది సేమ్ ఇదే చీకటితో నేను బాధపడ్డాను. నేను చదవలేని పరిస్థితి నాది. సేమ్ మా అమ్మాయికిలానే సేవకులు మా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు ప్రార్థన చేశారు. మేమేది మర్చిపోలేదు. అలాంటి స్థితిలో నుంచి దేవుడిని నిలబెట్టారు. దానికి కారణం ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి. 2 సార్లు టెట్ ఎగ్జామ్ కి అప్లై చేశాను. ప్రతి ఎగ్జామ్ టైంలో చీకటితోనే బాధపడ్డాను. ప్రతిసారి ఎంతో బలంగా ప్రేయర్ చేసేవాళ్ళు, చేయించుకునేదాన్ని, వెళ్ళేదాన్ని. కానీ ఏమి రాసి వచ్చానో నాకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అవ్వలేదు. అది దేవుడి కృప, దైవ సేవకుల ప్రార్థన ఫలితమే. ఈ రోజు ఇలా ఉన్నామంటే, సజీవ లెక్కలో ఉన్నామంటే ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి వాళ్ళు మా అమ్మ నాన్న కంటే ఎక్కువ మేము మొదటి స్థానం వాళ్ళకే ఇస్తాము. ఈ రోజు ఇలా ఉండి ఇలా ఉండగలుగుతున్నామంటే దేవుడి కృప. ఉపవాసాలు అంటే మాకు ఎంతో ఇష్టం. ఉపవాసాల నుంచి మధ్యలో నేను వెళ్లాల్సి వచ్చింది. ఎంతో బాధపడ్డాను. ఉపవాసాలతో మాకైతే ఉదయం వస్తాము, సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాము. అమ్మగారితో కొంతసేపు ఉండి మాట్లాడి వెళ్తే గానీ మాకు తృప్తిగా ఉండదు. అలాంటి ఉపవాసాలు ఇంకా సేవకులు అధికంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఉత్సహించి సంతోషించండి. మరలా చెప్పుదుము, సంతోషించాలి. ఏడవద్దు, ఇంట్లో కూర్చొని ఏడవద్దు. మందిరానికి రండి, ప్రార్థనలో కలవండి, ఈ రీతిగా సంతోషించండి కదా. విన్నాం కదా సాక్ష్యం. బిడ్డ పరిస్థితి కూడా అదే, కింద మీద పడిపోతూ మతి స్థిమితం లేదు. ఏం రాసిద్దో తెలియదు. ఎగ్జామ్కి వెళ్ళి ఏం రాసావంటే ఏంటో తెలియదండి, ఏం రాసానో తెలియదు అంటది. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రార్థించాలి, రిజల్ట్ కొరకు ప్రార్థించాలి. కానీ ఎప్పుడు ఫెయిల్ అవలా. దేవుడు కృప చూపాడు, ఏది రాసినా పాస్ చేయించాడు. దేవుడు గొప్పవాడు. ఈరోజు సజీవు లెక్కలో ఉంచాడు. బిడ్డ పరిస్థితి నుంచి బాగు చేశాడు కదా. మీకు కూడా సేవకులకి ఇలాంటి బంధం ఉందా లేదా గ్రహించుకుందా. మంచి ఆత్మీయత, మంచి ప్రార్థనా పూర్వకంగా, పరిచర్య పూర్వకంగా సేవకులతో కలిసి నడవండి, సంఘంతో కలిసి నడవండి. సేవకుడు సంఘం లేకపోతే సంఘం కాపరు లేని గొర్రెలు తప్పిపోతాయి, తొలగిపోతాయి, పాడైపోతాయి, చెడిపోతాయి. మనకు జ్ఞానం ఉన్నా, తెలివున్నా, వివేచన ఉన్నా, ఎన్ని ఉన్నా క్రీస్తు లేని జీవితం సున్నా అనే విషయం గ్రహిద్దాం. లైవ్ లో ఉన్న దేవుని బిడ్డలు కూడా లైవ్ ద్వారా మీరు కలుస్తూ ఉండాలి. మీకు ఎన్ని ఉన్నా యేసయ్య లేకపోతే, ఈ శక్తి లేకపోతే, ఈ ఆనందం లేకపోతే వ్యర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు అన్నీ ఉండే కానీ దేవుడు శాశ్వత కృప చూపుతాడు. ఆయన సన్నిధికి రండి. కాబట్టి ఈ యవన బిడ్డకు లాగా మీ సంతోషాన్ని వ్యక్తపరిచే సాక్ష్యం ఏదైనా ఉంటే సాక్ష్యాలు చెప్పొచ్చు. మరి ఈ 40 దినాలు అయిపోతున్నాయి కదా, ఇక ముగించబడ్డాయి కదా. ఎంత ఆనందం మీరు పొందుకున్నారో. బాగుపడాలి, మీ సాక్ష్యాలు విని మారాలి, మార్చబడాలి. ఇక్కడ జరిగిన సాక్ష్యాలు విని ఎంతో మంది పట్టబడ్డారు, ఎంతో మంది మార్చబడ్డారండి. కాబట్టి మీరు కూడా మీ సాక్ష్యాలు పంచుకోవచ్చు. దేవుని సన్నిధిలో మీ అనుభవం, మీ పట్ల దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యార్థంగా పంచుకోండి, సంతోషంగా పంచుకోండి, ఆనందంగా పంచుకోండి, యాక్టివ్గా ఉండండి. దేవుని నామానికి మహిమకరంగా మనందరం కూడా